హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు కదా. రెగ్యులర్గా మనం బియ్యంతో వేసుకుంటూ ఉంటాం దోశలు. అలా కాకుండా ఈరోజు గోధుమ రవ్వతో ఈజీగా అలాగే క్రిస్పీగా టేస్టీగా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే దోశలతో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోశల కోసం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి. నేను పొట్టుపప్పు తీసుకుంటున్నాను. మీరు గుళ్ళైనా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల గోధుమ రవ్వ, అలాగే హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు, మరొక హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం, అలాగే 1 స్పూను మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నాననివ్వాలి. నానిన తర్వాత పిండి వేసే ముందుగా ఒక పావు గంట ముందు హాఫ్ కప్పు అటుకుల్ని నానబెట్టుకొని మనం నానిన పప్పుతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి అవి కూడా క్లీన్ చేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. పిండి ఈ విధంగా మనం దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా నైట్ అంతా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ పులుస్తుందండి. చూడండి, బాగా పొంగింది. నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే మీ కారానికి తగినట్లుగా 5-6 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇవి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ మారి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 కప్పు వేయించిన శనగపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ చట్నీ కోసం పోపు ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసి పోపనంతటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీ ఈ దోశలోకే కాదండి, మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ, అలాగే మామూలుగా దోశ, ఉప్మా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పిండిని ఒకసారి కలుపుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీకు అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. ఈ దోశ మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ పిండితో వేసిన దోశ మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది. మీరు కావాలంటే కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు. అలాగే నేను ఇంకొక దోశను కూడా వేశాను. పెనం బాగా వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు చల్లుకొని క్లీన్ చేసుకొని మరొక దోశను వేసుకుంటున్నాను. ఈ దోశలకి మనం బియ్యం వాడలేదు, గోధుమ రవ్వ వాడాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళైనా సరే రెగ్యులర్గా తినే దోశ కంటే ఒక దోశని ఎక్స్ట్రానే తినొచ్చు. అంతే అండి. సెకండ్ దోశ కూడా చూసారుగా, బాగా రెడ్ కలర్లో క్రిస్పీగా కాలింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, దోశలు బాగా మంచి కలర్ వచ్చాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయండి. మీరు కావాలంటే సాఫ్ట్గా అయినా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.